నోట్ ప్యాడ్. ఓకే. సో నిన్న మనం మాట్లాడుకుంది ఏంటి? stateful sets స్టేట్ఫుల్. stateful set యా, stateful స్టేట్ఫుల్. set వర్సెస్ డిప్లాయ్మెంట్. నెక్స్ట్ హెడ్లెస్ గురించి మాట్లాడుకుందాం. యా, హెడ్లెస్ సర్వీస్. హెడ్లెస్ సర్వీస్ ఎక్కడ వాడతారు? నేను స్టేట్ఫుల్ సెట్ అండ్ హెడ్లెస్ సర్వీస్ రెండు కలిపి చెప్పడానికి రీజన్ ఏంటంటే, హెడ్లెస్ సర్వీస్ వాడేది స్టేట్ఫుల్ సెట్ వాటికే, స్టేట్ఫుల్ సెట్ అప్లికేషన్ వాటి డేటాబేస్ అప్లికేషన్స్కి. అందుకని Hmm. రెండు ఎవరైనా చెప్పినా కానీ సో ఈ రెండు కలిపి చెప్తారు అంటే, ఎందుకంటే సో ఈ రెండు సో ఒక నేను సేమ్గా ఉపయోగిస్తారు కాబట్టి, ఎట్ ఏ టైం వాడతారు కాబట్టి. సో స్టేట్ఫుల్ Hmm. సెట్కి డిప్లాయ్మెంట్కి డిఫరెన్స్ ఏంటి? స్టేట్ఫుల్ సెట్ అంటే ఇప్పుడు సో మనం డిప్లాయ్మెంట్ చేసినప్పుడు పార్ట్స్ అనేది ర్యాండమ్ ఐడీస్తో క్రియేట్ అవుతుంది. బట్ మనం స్టేట్ఫుల్ సెట్స్ డిప్లాయ్మెంట్ చేసినప్పుడు దానికి ఒక యూనిక్నెస్ అనేది ఉంటుంది. సో ఈవెన్ డిప్లాయ్మెంట్లో మనం పాడ్ని డిలీట్ చేసినా ఇంకొక ఐడితో పాడ్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ వేరే స్టేట్ఫుల్ సెట్స్ యూస్ చేసి మనం డిప్లాయ్మెంట్ చేసామంటే మనకు ఐడి అనేది చేంజ్ కాదు, చేంజ్ అయిన సేమ్ ఐడితో వస్తుంది. బట్ ఇక్కడ డిలీట్ అయ్యేటప్పుడు పాడ్ అనేది రివర్స్ ఆర్డర్లో డిలీట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఎలా పడితే అలా డిలీట్ అవుతుంది అనమాట. బట్ స్టేట్ఫుల్ సెట్లో ఏంటంటే మనం ఏంటంటే హెడ్లెస్ సర్వీస్ని యూజ్ చేసి మనం స్టేట్ఫుల్ సెట్ ద్వారా డిప్లాయ్మెంట్ చేస్తాము. ఇక్కడ స్టేట్ఫుల్ సెట్లో ఏమంటే ఒక్కొక్క పాడ్కి సపరేట్ పీవీ అనేది ఉంటుంది. డిప్లాయ్మెంట్ అలా అనేది ఉండదు. సో ఈవెన్ మళ్ళీ పాడ్ క్రియేట్ అయినా కూడా ఆ సేమ్ ప్రీవియస్ పాడ్ పీవీ ఏదైతే ఉందో దానికే అది అటాచ్ అవుతుంది. సో అలా ఒక చేంజెస్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్టేట్ఫుల్ సెట్లో ఏంటంటే మనం హెడ్లెస్ సర్వీస్ యూస్ చేస్తాం. హెడ్లెస్ సర్వీస్ అంటే ఏంటంటే మనకి ఎలాగైతే క్లస్టర్ అయిపోయి నోడ్ పోర్ట్ ఈ లోడ్ బ్యాలెన్సర్ అయితే ఎలా సర్వీసెస్ ఉన్నాయో మన సర్వీస్ని ఎక్స్పోజ్ చేయడానికి ఎక్స్టర్నల్ వాళ్ళకి, సిమిలర్గా మనకి హెడ్లెస్ సర్వీస్ అనేది కూడా ఒకటి ఉంటుంది. హెడ్లెస్ సర్వీస్ని మనం ఎందుకు యూజ్ చేయాలంటే మనకు ఓకే ఐ డోంట్ వాంట్ టు కనెక్ట్ యాజ్ అ రౌండ్ రాబిన్ మెథడ్. సో ఇన్ కేస్ వాట్ ఐ నీడ్ టు డూ, ఐ డోంట్ వాంట్ అసైన్ IP address to the pod as well. In that case, we can go with the headless services. So what happens with by using headless services? It uses the DNS. So it doesn't have any IP address of the pods. Okay, it uses the DNS to connect to the pod. So that is the one main advantage using headless services for the stateful sets. So sticky sessions, like if I want to connect to the only specific B pod or C pod, I can achieve this by using headless service in the stateful sets. So whereas in the deployments, it's when we are using a node pod or a load balancer, so it's a kind of a round robin mechanism. So we do not know that which pod is going to take a request on that, right? So for example, if I want to write the data in a particular B pod, I can achieve this by using the sticky sessions in the headless service. So there are kind of differences in this. దట్స్ గుడ్. ఓకే, దట్స్ ఫైన్ అండి. అండ్ సో టుడే టుడే ఏంటంటే మనకి హెల్త్ ప్రోబ్స్ అంటారు. అసలు హెల్త్ ప్రోబ్స్ వాడాల్సిన అవసరం ఏంటి అని తెలియాలి. దీంట్లో రెండు ఉంటాయి: స్టార్టప్ అండ్ రెడీనెస్, లైవ్నెస్. రెడీనెస్, లైవ్నెస్, ఇవన్నీ ప్రోబ్స్. ఇదేంటంటే ఇవి వాడడానికి రీజన్ ఫస్ట్ స్టార్టప్ ప్రోబ్ గురించి మాత్రం. ఈ స్టార్టప్ ప్రోబ్ ఏంటంటే ఇప్పుడు మనం కంటైనర్లో ఒక ఇమేజ్లో మనం ఒక అప్లికేషన్గా రన్ చేసేది. ఒక అప్లికేషన్ టామ్కాట్ అప్లికేషన్లో అంటే డాకర్ ఫైల్లో మనం ఒక అప్లికేషన్ కస్టమైజ్ చేసుకొని డాకర్ని రన్ చేస్తాం.
అప్పుడు ఇమేజ్ క్రియేట్ అవుతుంది, అంటే అప్లికేషన్ రిలేటెడ్ కస్టమైజ్డ్ ఇమేజెస్. అండ్ దాన్ని రన్ చేస్తాం. డాకర్ బిఎస్ అయితే డాకర్ రన్ కమాండ్ రన్ చేసి డాకర్ బిఎస్ అంటే రన్నింగ్ కంటైనర్స్ కనపడుద్ది. సో ఇక్కడ అప్లికేషన్ని ఫర్ లార్జ్ ఇమేజెస్ ఉంటాయి. లార్జ్ ఇమేజ్ అంటే MySQL ఫర్ లార్జ్ అంటే ఆర్ఎల్స్ మనం ఒక కస్టమైజ్డ్ ఇమేజ్లో నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి, అది కొంచెం సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ సైజ్ ఆఫ్ ఇమేజ్ ఐ మీన్ డిపెండెన్సీస్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఇమేజ్ అప్లికేషన్ రన్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఆ టైం పట్టినప్పుడు ఈ స్టార్టప్ ప్రోబ్ ఏం చేస్తుందంటే అది అప్ ఇది అప్ చేయడానికి, అంటే ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ అప్లికేషన్ విల్ రన్ ప్రాపర్లీ. సో ఆ ఆ టైం ఇది ఇస్తుంది అనమాట. సో ఇట్ వెయిటింగ్ ఈ స్టార్టప్ లో మనం ఇనిషియల్ డిలే సెకండ్స్ అని, ఇట్లా ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ థ్రెషోల్డ్ అని, పీరియడ్ ఆఫ్ సెకండ్స్ అని ఇట్లా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లికేషన్ ఒక 80 పోర్ట్లో, ఇంజినిక్స్ అనే అప్లికేషన్ 80 పోర్ట్లో రన్ అవుతుంది. ఒక పాత్ index.html పాత్ అని ఇచ్చేసి, అండ్ ఫెయిల్యూర్ థ్రెషోల్డ్ అండ్ పీరియడ్ ఆఫ్ సెకండ్స్ అని ఇస్తామండి. సో ఫెయిల్యూర్ థ్రెషోల్డ్ ఏంటంటే 30, ఫర్ ఎగ్జాంపుల్ 30 సెకండ్స్, అండ్ పీరియడ్ ఆఫ్ సెకండ్స్ అండ్ 10 అది ఇచ్చినప్పుడు, సో ఇట్ ఈస్ ఈక్వల్ టు యూనో 30 into 10 equal to 300 seconds. 300 seconds means 5 minutes. సో 5 minutes వరకు మనం వెయిట్ చేయాలి. సో అప్లికేషన్ విల్ స్టార్ట్. ఆ స్టార్టప్ ప్రోగ్రామ్ అంటే ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ 5 minutes టు స్టార్ట్ ద అప్లికేషన్. దెన్ ఓన్లీ మూవ్ ఫార్వర్డ్ ఫ్రమ్ యూనో అదర్ స్టార్టప్ ప్రోబ్స్. ఇది ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అదర్ ప్రోబ్స్కి, సో యూ కెన్ టేక్ కేర్ ఫర్ దిస్ అప్లికేషన్ కంటైనర్ అని రెడీనెస్ ప్రోబ్కి, లైవ్నెస్ ప్రోబ్కి చెప్పిద్ది అనమాట. సో రెడీనెస్ ప్రోబ్ అండ్ లైవ్నెస్ ప్రోబ్, సో ఆఫ్టర్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత అవి డిఫరెంట్ రియాలిటీస్ ఉంటాయి, అవి చెక్ చేయాల్సినవి అవి చెక్ చేస్తాయి. ఫస్ట్ స్టార్టప్ ప్రోబ్ ఏం చేస్తుందో తెలిస్తే మనకి రెడీనెస్ ప్రోబ్ ఏం చేస్తుంది, రెడీనెస్ ప్రోబ్ ఏం చేస్తుందో తెలుస్తుంది. సో స్టార్టప్ ప్రోబ్ స్టార్ట్ ద అప్లికేషన్. ఒకవేళ ఇది ఈ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రెడ్నెస్ ప్రోబ్, లైవ్నెస్ ప్రోబ్ నెక్స్ట్ స్టెప్స్కి టేక్ కేర్ చేసుకుంటాయి. ఫస్ట్ ఈ స్టార్టప్ ప్రోబ్ స్టార్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ద కంటైనర్ అప్లికేషన్ విల్ బి స్టార్ట్. ఓకేనా? ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇది చూసుకుంటాం. ఒకవేళ స్టార్ట్ అవ్వకముందు ఇది చూసుకుంటాం. అండ్ ఈ రెడీనెస్ ప్రోబ్ సో రెడీ ఫర్ రెడీనెస్ మీన్ రెడీ టు డిజైర్ స్టేట్. సో అంటే ఇప్పుడు దానికి కావాల్సిన పోర్ట్స్ కానీ, అంటే ఈ రెడీనెస్ ఏంటంటే దానికి కావాల్సిన క్యూబ్ సిటీ అండ్ క్యూబ్లెట్కి కావాల్సిన ట్రాఫిక్ని ఎలో చేస్తుంది అనమాట. ఫర్ ఈ దీంట్లో సమ్ కొన్ని పోర్ట్స్, ఇప్పుడు అప్లికేషన్ అంటే ఒక ఇంజనీర్ అనుకోండి, దానికి కావాల్సిన 80 పోర్ట్ ఎలో చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే వేరే అప్లికేషన్ అనుకోండి, 3306 ఐ మీన్ MySQL రిలేటెడ్ అప్లికేషన్ 306. సో ఎలో ద ట్రాఫిక్ టు ద క్యూబ్లెట్ లెవెల్లో మనకి రెడీనెస్ ప్రోబ్ అనేది వర్క్ అవుతుంది. ఇదే. అండ్ ఈ లైవ్నెస్ ప్రోబ్ ఏంటంటే కంటైనర్ స్టార్ట్ అయిపోయింది అండ్ ప్రాపర్గా రన్ అవుతుంది. ఆ ప్రాపర్గా రన్ అయ్యేటప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఈ లైవ్నెస్ ప్రోబ్ అనేది రీస్టార్ట్ చేస్తుంది. కంటైనర్ రీస్టార్ట్ చేయదు. ఈ రెడ్నెస్ ప్రోబ్ కంటైనర్ రీస్టార్ట్ చేయదు. ఏమైనా ఇష్యూ వస్తే ఈ కంటెంట్ ఇష్యూ వచ్చినప్పుడు రెడీనెస్ ప్రోబ్ ఏం చేస్తుంది, ట్రాఫిక్ అలో అవ్వట్లేదు అండ్ ఇట్ ఈస్ రిమూవ్ ఫ్రమ్ లోడ్ బ్యాలెన్సర్ లెవెల్, అంటే ఎక్స్పోజ్ అవ్వదు. కంటైనర్ ని స్టాప్ చేస్తుంది, రిమూవ్ ఫ్రమ్ లోడ్ బ్యాలెన్సర్ లెవెల్ ఇన్ ద క్యూబర్నెటిస్ క్లస్టర్ లెవెల్. ఆ పాడ్ ని రిమూవ్ చేస్తుంది.
ఐ మీన్ ఈ లైవ్‌నెస్ ప్రో ఏం చేస్తదంటే ఆ కంటైనర్‌ని రీస్టార్ట్ చేస్తది. ఏ ఇష్యూ హుహు. వచ్చినా గానీ, మళ్ళీ అప్ అవ్వడానికి ట్రై చేస్తదనమాట. సో, నేను హ్మ్. ఫస్ట్ మీకు అండర్‌స్టాండింగ్ కోసం నేను లైవ్‌నెస్ ప్రోబ్ చూపెడతా. హ్మ్. అదెలా పనిచేస్తదో. ఫస్ట్ లైవ్‌నెస్ ప్రోబ్ అర్థం చేసుకుంటే మిగతాయి కూడా అర్థమైతది. సో, ఫస్ట్ లైవ్‌నెస్ ప్రోబ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. దట్స్ వై ఐ యామ్ డూయింగ్ ఫస్ట్ దిస్. So in the kubelet the use case the liveness probe to know when restart the container. The liveness probe could catch the deadlock and when where is the application is running but unable to make the progress. The restart the container such a state to help to make the application more అవైలబుల్. అంటే మనం అప్పుడప్పుడు సర్వరు అనుకోకుండా డౌన్ అయినప్పుడు అప్పుడప్పుడు రీస్టార్ట్ చేసినా గానీ అది పని చేస్తదండి. హ్మ్. కొన్ని టైమ్స్‌లో రీబూట్ చేయడమో, రీస్టార్ట్ చేస్తే అది అన్‌హెల్తీగా ఉండేది కూడా హెల్తీగా అయిపోతే ప్రాపర్‌గా రన్ అయితది. హ్మ్. అండ్ ఈ ఇంటర్నల్‌గా కూడా సమ్ అప్లికేషన్ రీస్టార్ట్ చేస్తది. సో, ఇది లైవ్‌నెస్ ప్రోబ్ కూడా జస్ట్ రీస్టార్ట్ ది కంటైనర్. లోపల ఉన్న వాటిని రీస్టార్ట్ చేస్తది. సో, అదెలా పనిచేస్తదో కొంచెం లైవ్‌లో చెక్ చేద్దాం. సో, ఇక్కడ ఈ ఇది చూడండి. ఒక పాయింట్ క్రియేట్ చేస్తుంది. దాని పేరేమో లైవ్‌నెస్. సో, ఒక ఇమేజ్ తీసుకుంటుంది. ఇక్కడ కమాండ్ ఏంటంటే, ఈ కమాండ్ రన్ చేస్తది. ఈ కంటైనర్ ఏంటి? ఈ కమాండ్ ఆఫ్టర్ 30 సెకండ్స్ తర్వాత ఈ ఫైల్‌ని రిమూవ్ చేస్తది. ఆఫ్టర్ 30 సెకండ్స్ తర్వాత ఈ ఇది రిమూవ్ చేస్తదనమాట. సో, ఇక్కడ ఈ ఈ లైవ్‌నెస్ ఏం చేస్తదంటే, ఈ ఈఎక్స్ఈసి క్యాట్ ఈ కమాండ్‌ని రన్ చేస్తుంది. హ్మ్. సో, ఈ కమాండ్‌ని ఆహ్, ఎవ్ ఇనిషియల్‌గా 5 సెకండ్స్ వెయిట్ చేసి హ్మ్. ఆహ్, ప్రతి 5 సెకండ్స్‌కి ఈ పీరియడ్ ఆఫ్ 5 సెకండ్స్ ఉంటే ఎవ్రీ 5 సెకండ్స్‌కి ఈ కమాండ్ రన్ చేస్తది. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి ప్రతి 5 సెకండ్స్‌కి ఈ కమాండ్ రన్ చేస్తది. అండ్ ఈ కంటైనర్ రన్ అయిన 30 సెకండ్స్‌కి ఆహ్, ఇది రిమూవ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏం చేస్తదంటే ఈ కంటైనర్ రన్ అయితుంది. ఈ కంటైనర్ రన్ అయ్యి ఈ 30 సెకండ్స్ తర్వాత ఇది రిమూవ్ చేసిందనుకోండి ఈ ఫైల్‌ని. ఈ కమాండ్ పీరియడ్ ఆఫ్ 5 సెకండ్స్‌లో ఈ ఎవ్రీ 5 సెకండ్స్ ఇది రన్ చేస్తూ ఉంటది కదా! ఈ లైవ్‌నెస్ ప్రోబ్. ఈ ఇది చెక్ చేస్తా ఉంటది ఈ కమాండ్‌ని. ఎవ్రీ 5 సెకండ్‌లో ఆఫ్టర్ 30 సెకండ్స్‌లో ఈ ఫైల్ అనేది రిమూవ్ అయితది. ఎందుకంటే ఈ కన్ ఈ కంటైనర్ రన్ అయిన 30 సెకండ్స్‌లో ఈ ఫైల్ అనేది రిమూవ్ అవుతుంది గదా! హ్మ్. సో, ఈ 30 సెకండ్‌లో రిమూవ్ ఫెయిల్ అయినప్పుడు ఇది ప్రతి 5 సెకండ్స్‌కి రన్ అయితదిగా. ఇప్పుడు ఎట్లా 5 10 ఇట్లా ప్రతి 5 సెకండ్స్ అంటే 5 టేబుల్ ఉంటది గదా! 30, 35 సెకండ్స్‌కి 35 సెకండ్స్‌కి ఇది చెక్ చేస్తే ఈ ఫైల్ అనేది రిమూవ్ అయ్యి ఉంటది. ఈ ఫైల్ అనేది రిమూవ్ అయ్యి ఉన్నప్పుడు అంటే సర్వర్ ఐ మీన్ పాడ్ రన్ అయిన 35 సెకండ్స్‌కి ఈ ఫాయిల్ రిమూవ్ అయింది తెలిసినప్పుడు ఇదేంటిది ఈ లైవ్‌నెస్ ప్రోబ్ రీస్టార్ట్ చేస్తది కంటైనర్‌ని. రీస్టార్ట్ హ్మ్. చేసినప్పుడు రీస్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ ఈ ఈ కమ్మా యూ నో రీస్టార్ట్ ద కంటైనర్ గదా! ఈ రీస్టార్ట్ అంటే ఫస్ట్ టచ్ గదా! ఆ తర్వాత రిమూవ్ గదా! ఈ టచ్ టచ్ కమాండ్ ఏంటది క్రియేట్ అయితది. ఆ 30 సెకండ్స్ ఉంటది. అంటే ఇప్పుడు ఈ 30 సెకండ్స్ ఉన్న తర్వాత మళ్ళీ రిమూవ్ చేస్తది. అంటే ఇది ఏంటి రీస్టార్ట్ చేస్తా ఉంటది. అప్పుడు మళ్ళీ అప్లికేషన్ రన్ అయితది. సో, ఇది మీకు లైవ్‌గా చూపెడతాను. సో, దెన్ ఓన్లీ యూ కెన్ అండర్‌స్టాండ్ మోర్ అనమాట. ఇది హుహు. ఎలా రీస్టార్ట్ చేస్తదో యూ కెన్ అబ్జర్వ్. కొంచెం మాక్సిమం వచ్చేయండి. ఆ! సెట్టింగ్స్, అపియరెన్స్, చేంజ్ 14 ఓకే. లైన్ నానో లైన్.
ఓకే. ఇక్కడ 60 స్లీప్ విత్ 60 సెకండ్స్ క్రియేట్ ఇన్ 30 సెకండ్స్. ఓకే. So let me kubectl apply -f live and create a kubectl get pods. ఓకే. ఇక్కడ రీస్టార్ట్ అని ఉంది కదా, ఇది అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే కొంచెం రియల్ కొంచెం చూడాలి కాబట్టి -x kubectl దీంట్లో అన్ని చూద్దాం. ఈ ఫ్రాడ్ లైవ్ ప్రోబ్ అండ్ మనకి 36 సెకండ్స్ అయింది. అండ్ మనకి రీస్టార్ట్ చేయాలి ఈ లైవ్నెస్ ప్రోబ్. మీకు కనపడుతుంది కదా. ఇంకా 30 సెకండ్స్ ఎక్కువ అయింది. అది ఇప్పుడు అప్లికేషన్ రన్ అవుతుంది కదా. అవునవును, రన్ అవుతుంది. బట్ రీస్టార్ట్ చేయాలి కదా లైవ్నెస్ ప్రోబ్. అది చూడండి, రీస్టార్ట్ చేసింది చూడండి. 8 సెకండ్స్ ఎగో రీస్టార్ట్ ద కంటైనర్. ఇప్పుడు అది దేనికి రీస్టార్ట్ చేస్తుంది? కంటైనర్ రీస్టార్ట్ చేస్తుంది. నేను ఆహా. చూపెడతాను, డిస్క్రైబ్ చేస్తాను. పాడ్ రన్ అవుతా ఉన్నా అది రీస్టార్ట్ చేస్తుందా? ఇది చూడండి, kubectl describe pod liveness exec. చూడండి ఇప్పుడు సక్సెస్ఫుల్లీ ఇమేజ్ ద ఇమేజ్ వాస్ పుల్డ్. ఇక్కడ ఫెయిల్ అయింది చూడండి. liveness probe failed, cannot open the temp amplifier and the container liveness probe failed. ఇక్కడ will be restarting అని చూపెడుతుంది. అంటే మనం ఇచ్చే కమాండ్ అనేది ఫెయిల్ అయిందంటే ఆటోమేటిక్గా లైవ్నెస్ నో సర్చ్ ఫైల్ డైరెక్టరీ కదా. స్టార్ట్ చేసేదానికి కంటైనర్ రీస్టార్ట్ చేస్తుందంటే ఫస్ట్ అక్కడ కమాండ్ లో ఫస్ట్ టచ్ కమాండే ఉంది కదా. టచ్ కమాండ్ ఏం చేస్తుంది, ఫస్ట్ క్రియేట్ చేస్తుంది కదా. క్రియేషన్ చేసిన తర్వాత 30 సెకండ్స్ తర్వాత నెక్స్ట్ కమాండ్ రన్ కదా మనం మెన్షన్ చేసాము. మీరు ఇక్కడ 30 సెకండ్స్ తర్వాత మళ్ళీ రిమూవ్ చేయాలని కదా. చూడండి ఇక్కడ. సో ఈ కమాండ్ ఫస్ట్ ఇది చెక్ చేయడం, లైవ్నెస్ ప్రూఫ్ చెక్ చేయడం. క్యాట్ అని చెక్ చేస్తుంది అండ్ టైమ్ అవుట్ పీరియడ్ ఆఫ్ 5 సెకండ్స్, ఫెయిల్యూర్ 3 సెకండ్స్, సక్సెస్ ఈక్వల్ 1. ఇవన్నీ డిఫాల్ట్స్ అండి. ఈ సక్సెస్ ఫెయిల్యూర్ థ్రెషోల్డ్ నేను ఇవ్వాలి. సక్సెస్ థ్రెషోల్డ్ 1 అండ్ ఫెయిల్యూర్ థ్రెషోల్డ్ 3. ఇది డిఫాల్ట్. టైమ్ అవుట్ సెకండ్ 1, డిలే 5 సెకండ్స్. ఇనిషియల్ డిలే సెకండ్స్ 5 ఇచ్చాం కదా అది. అండ్ ఇప్పటికీ అది చాలా సార్లు చూడండి, 3 సార్లు రీస్టార్ట్ చేసింది. అంటే రీస్టార్ట్ అంటే మనకి కొత్త పాయింట్ క్రియేట్ చేస్తుంది. ఓకే. నేను కొత్త పాయింట్ మీరు డిప్లాయ్మెంట్ లో పెడితే అప్పుడు ఇంకా డీటెయిల్ గా వినపడుతుంది. నేను జస్ట్ పాడ్ పేరు ఇచ్చాను కాబట్టి సేమ్. ఆ పాడ్ YML ఫైల్ ఒకసారి చూపించండి. చూడండి ఇష్టం.
యామిలా యాభై. అది పాడు మీరు ఇచ్చింది ఫైల్. ఓ లైవ్నెస్ కదా, జస్ట్ లైవ్నెస్ అని ఇచ్చా, లైవ్ అని ఇచ్చా ఇలా. సో అంటే ఇక్కడ ఏంటి, ఏఎక్సిసి ఈ కమాండ్ ద్వారా యూజ్ చేశాడు. ఇది ఇది కాకుండా ఇంక డిఫరెంట్ వేలో కూడా ఉంటాయి. సో మనకి ఈఎక్సిసి వాడచ్చు, టీసీపీ వాడచ్చు. హలో. టీసీపీ పోర్ట్. హలో, చెప్పండి, మాట వినబడుతుందా? సో అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఓకేనా. అండ్ సో ఇవన్నీ సాకెట్స్. అండ్ నేను ఫస్ట్ ఇప్పుడు కమాండ్ ఎగ్జిక్యూషన్ చెక్ అన్నమాట. ఇఫ్ ఇఫ్ ఎగ్జిస్టెంట్ స్టేటస్ 0, ద కన్సిడర్ ఈ సక్సెస్. ఇప్పుడు కమాండ్ రన్ చేసాము, రన్ చేస్తే ప్రాపర్గా రన్ అయింది అనుకోండి, సో ఎగ్జిక్యూషన్ చెక్ 0. ఒకవేళ నాకు కమాండ్ రన్ అవ్వలేక ఫెయిల్యూర్ థ్రెషోల్డ్ వచ్చేస్తుంది. ఫెయిల్యూర్ థ్రెషోల్డ్ డిఫాల్ట్గా 3 టైమ్స్ చెక్ చేస్తుంది, సక్సెస్ ఒకసారి చెక్ చేస్తుంది. అంటే అట్లా టీసీపీ సాకెట్, ఇప్పుడు టీసీపీ సాకెట్ ఒక పోర్ట్, అప్లికేషన్ పోర్ట్ నెంబర్ ఓపెన్ చేసి చెక్ చేయడం అనమాట. అండ్ హెచ్టిటిపి కూడా అంతే, ఒక పాత్ హెచ్టిటిపి పాత్ ఉంటుంది కదా, ఆ పాత్ని చెక్ చేస్తే కోడ్ ఈక్వల్ ఉన్నప్పుడు అండ్ ఈ నెంబరు ఐ మీన్ 0 చూపెడతారు. ఆర్ మనకి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు 200 నుంచి 400 ఇది చూపెడతారు ఫెయిల్యూర్ థ్రెషోల్డ్. సో ఇక్కడ ఇనిషియల్ డిలే సెకండ్స్ అంటే, సో కంటైనర్ స్టార్టెడ్ ఇన్ డిఫాల్ట్. సో ద ప్రోబ్ ఇట్ స్టార్టెడ్ రన్నింగ్ ఆఫ్టర్ ఇనిషియల్ డిలే సెకండ్. ఈ ప్రోబ్ మన హెల్త్ ప్రోబ్స్ ఉంటాయి కదా, ఈ ఇనిషియల్ డిలే సెకండ్స్ తర్వాత హెల్త్ ప్రోబ్స్ అనేవి పనిచేయాలి అండ్ రన్ అవ్వాలి. పీరియడ్ ఆఫ్ సెకండ్స్ అంటే ఎవ్రీ 10 సెకండ్స్ కి మనం చెక్ చేయడం. ఆ ప్రోబ్ ద్వారా ఆ సాకెట్స్ కానీ ఆ కమాండ్స్ కానీ చెక్ చేస్తూ ఉండడం అనమాట. హెచ్టిటిపి టైమ్ అవుట్స్ అంటే ఇక 1, ప్రతి డిఫాల్ట్గా 1. ఇప్పుడు టైమ్ అవుట్ పని చేయట్లేదు, ఇట్ ఈస్ 1 సెకండ్లో మనం చెక్ చేయగలుగుతాం. సక్సెస్ థ్రెషోల్డ్ ఇప్పుడు ఫెయిల్యూర్ అవ్వడానికి 3 టైమ్స్ చెక్ చేస్తారండి. అంటే ద ప్రోబ్ విల్ ఫెయిల్, ఇట్ విల్ ట్రై టు బిఫోర్ అన్హెల్దీ ఆర్ నాట్ రెడీ. సో అన్హెల్దీగా ఉండడానికి కోసం 3 టైమ్స్ చెక్ చేస్తూ ఉంటారు. అరే సక్సెస్ అయిందనుకో 1 టైం డిఫాల్ట్గా చెక్ చేయడం అనమాట. ఇప్పుడు సక్సెస్ అయిందనుకో 1 టైం చెక్ చేసి చాలు కదా అని డిఫాల్ట్గా 1 ఇచ్చారు. ఫెయిల్యూర్ అంటే ఇది అసలు అన్హెల్దీగా ఉందా లేదా అన్నట్టు ఒక 3 టైమ్స్ చెక్ చేస్తాము ఇక్కడ. అంటే ఈఎక్సిసి ప్రోబ్, ఈఎక్సిసి అంటే ఇది కమాండ్, ఈఎక్సిసి కమాండ్ ద్వారా కమాండ్ ఎగ్జిక్యూషన్ టీసీపీ పోర్ట్ మీద కూడా ఉంటుంది. ఈ టీసీపీ అంటే ఫర్ ఒక పోర్ట్ రన్ చేయడం, టీసీపీ సాకెట్. సో రెడీనెస్. ఓకే. అండ్ రెడీనెస్ ప్రోబ్ విత్ క్యూబర్నెటీస్, ద పిట్ఫాల్ ఆఫ్ రెడీనెస్ ఇట్ ఈస్. సో ఇది రెడీనెస్. సో ఐ విల్ యూస్ దిస్ రెడీనెస్ ఫర్ టెస్ట్ ద అప్లికేషన్. ఈ రెడీనెస్ లో ఏం వాడుతున్నారు, ఇతను ఒక పాతి హెచ్టిటిపి వాడాడు. అండ్ ఇక్కడ ఇంకేం వాడాడండి, హెచ్టిటిపి గెట్ విత్ హోస్ట్ నేమ్ స్కీప్ అండ్ పాత్ హోస్ట్ అప్లికేషన్ 80 పోర్ట్. ఇతను హెచ్టిటిపి గెట్, ఇది ఒకసారి చెక్ చేద్దామండి. ఓకే. జ్ఞానం. ఇదేమో ఈ రెడ్నెస్ ప్రోబ్ అనేది మనకి ఏం చేస్తుంది, కన్ 80 పోర్ట్ ఇచ్చాము. ఓకే. kubectl apply -f redirect. ఓకే. kubectl మనకి ఇక్కడ క్రియేట్ అయి ఉంటుంది కదా, చూడండి. ఇది ఇగో 9 సెకండ్స్ అవుతుంది.
అయితే నేనేం చేశానంటే నేనంతా ప్రాపర్గా ఇచ్చాను కమాండ్, లైక్ యూనో అంతా ప్రాపర్గా ఉంది కాబట్టి అది మంచి వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఎంజినిక్స్ అప్లికేషన్, కంటైనర్ ఏంటి, ఇమేజ్ ఎంజినిక్స్ కదా, ఎంజినిక్స్ డిఫాల్ట్గా 80 పోర్ట్లో రన్ అవుతుంది కదా. సో ఇక్కడ హ్మ్. మనకి యూనో ఏ 80 పోర్ట్ తీసుకుంది. సో ఇనిషియల్ డిలే సెకండ్స్ 1 సెకండ్ ఇచ్చిండు, పీరియడ్ ఆఫ్ 2 సెకండ్స్, టైమ్ అవుట్, సక్సెస్, ఫెయిల్ థ్రెషోల్డ్ డిఫాల్ట్గా 3 ఉంటుంది, అన్ని 1 1 ఇచ్చేసాడు. ఇది ఓకే. అండ్ ఈ పోర్ట్ నెంబరు 80 కదా. సో యాక్చువల్లీ హ్మ్. రెడ్నెస్ ప్రోబ్ ఏంటిది, ఎలో ద డినే ద ట్రాఫిక్ ఇన్ టు ద యూనో కంటైనర్ లెవెల్. సో క్యూబ్లెట్ తో కమ్యూనికేట్ అయ్యి, సో ఇట్ ఈస్ ఎలో ద డినే ద ట్రాఫిక్. ఒకవేళ ఇప్పుడు ఆ, మనకి ప్రాపర్గా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ టెస్టింగ్ పర్పస్ ద పోర్ట్ అనేది నేను ఆ, దానికి రిలేటెడ్ కాకుండా నాన్ రిలేటెడ్గా ఇస్తా, హ్మ్. పోర్ట్ మారుస్తా. And then again run this command. నేను ఇప్పుడు మార్చాను. ఒకసారి ఇక్కడ చూడండి ఏం జరిగిందా చూడండి. ఓకే. సో ఇది ఫస్ట్ నేను రన్ చేసిన కంటైనర్. ఆ తర్వాత హుహు. ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేసిన కంటైనర్, హుహు. ఇది రన్ అవ్వట్లేదు ప్రాపర్గా. హుహు. ఇది ఎందుకు రన్ అవ్వట్లేదో చెక్ చేద్దాం. సో రెడీనెస్ ప్రోబ్ ఇస్ ఫెయిల్డ్ ఇది హెచ్టిటిపి 81 ఇక్కడ చూడండి, ఇక్కడ హ్మ్. 192 హ్మ్. 81 61, ఇక్కడ 81 డయల్ టీసీపీ ఇస్ ద కనెక్షన్ రిఫ్యూజ్. అదే హ్మ్. ముందుగా ప్రాపర్ గా ఇచ్చాను కదా, హ్మ్. ఇది ప్రాపర్ గా ఇచ్చిన, అండ్ ఇది ప్రాపర్ గా ఇచ్చింది. సో ఐ విల్ చెక్ దిస్ వన్. సో ఇది ప్రాపర్ గా ఇచ్చాను కాబట్టి ఇది రన్ అవుతుంది అన్ని. సో ఇది చూడండి, రెడీనెస్ ఇనిషియల్ డిలే సెకండ్స్ 1 సెకండ్, టైమ్ అవుట్ సెకండ్, పీరియడ్ ఆఫ్ సెకండ్, సక్సెస్ అండ్ ఫెయిల్ థ్రెషోల్డ్, అండ్ హోస్ట్ పోర్ట్ ఈక్వల్ టు అండ్ టీసీపీ పోర్ట్ ఈక్వల్ టు 80 టీసీపీ. సో ఈ హ్మ్. అండ్ ఇక్కడ దీనిపైన నేను సెకండ్ ఇది. సో ఇక్కడ రెడీనెస్ యొక్క హెచ్టిటిపి పోర్ట్ అనేది ప్రాపర్గా ఇవ్వలేదు, హ్మ్. అది ఫెయిల్ అయింది. సో ఇక్కడ ఏంటిది, ఇట్ ఈస్ రిమూవ్ ఫ్రమ్ ద లోడ్ బ్యాలెన్సర్ అనేది. యాక్చువల్లీ ఒక లోడ్ బ్యాలెన్సర్ ఎక్స్పోజ్ చేశాను అనుకోండి, అది రిమూవ్ ఫ్రమ్ లోడ్ బ్యాలెన్సర్ కదా ఈ పోర్ట్ కూడా. హ్మ్. క్యూబర్నెటీస్ ని క్లస్టర్ నుంచి రిమూవ్ చేస్తుంది ఈ రెడీనెస్. హ్మ్. అండ్ అదే ఇది ఏంటంటే ఇలా ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే అదే లైవ్నెస్ లో ఇది పెట్టాను అనుకోండి, అది ఏం చేస్తుంది, కంటైనర్ రీస్టార్ట్ చేస్తుంది. హ్మ్. సో కంటైనర్ రీస్టార్ట్ చేయడం చేస్తూనే ఉంటుంది అది, ఎందుకంటే పోర్ట్ రాంగ్ ఇచ్చాను కదా. సో కంటైనర్ అది ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఇది కంటైనర్ రీస్టార్ట్ చేస్తూ ఉంటుంది, అదేం డైరెక్ట్ రిమూవ్ చేస్తుంది ఫ్రమ్ క్లస్టర్ లెవెల్, రెడీ హ్మ్. చేస్తుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్.
ఓకే. ఓకేనా? అండ్ అసలు యూజ్ కేస్ ఏంటి? సో యూజ్ కేస్ రెడీనెస్కి లైవ్నెస్కి యూజ్ కేస్ చూద్దాము. రెడీనెస్. ఇప్పుడు అది ఎలా పనిచేస్తుందో చూసాం, బట్ యూజ్ కేస్ వీ నీడ్ టు నో, రైట్? So description, readiness probe used to determine the container ready to receive the traffic. If probe is failed, the container not send the traffic until become a ready again. So use case, database, web application, microservice, or load balancer and container deployment. Okay. ఈ ఇప్పుడు ఇప్పుడు ఇది నాకు ప్రాపర్గా రన్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు ఇతను చెప్పినట్టు కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాడు. సో కంటెంట్ రెడీ అవ్వాలి. కంటెంట్ రెడీ అవ్వాలంటే నేనేం చేయాలి? ఆ పోర్ట్ నెంబర్ చేంజ్ చేస్తే సరిపోతుంది కదా. ఇది కదా. Hmm. చూడండి, ఇది ప్రాపర్గా రన్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ ఇది ఇప్పుడు క్రియేట్ చేసింది. నేను ఇప్పుడు క్రియేట్ చేసింది. ఓకేనా? Hmm. ఇంకా మీకు ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. The use case of readiness and liveness. Creating external dependency, initialize the database and loading the large data set and working network configuration. Then set up the scripts. And continuous deployment. Okay. EV types, readiness probe types, TCP intervals, the timeout failure threshold. సో ఇవి మీకు అర్థమైందా? ఇనిషియల్ డిలే సెకండ్స్, ఫెయిల్యూర్ పీరియడ్ ఆఫ్ సెకండ్స్, టైమ్ అవుట్, సక్సెస్ థ్రెషోల్డ్, ఫెయిల్యూర్ థ్రెషోల్డ్, ఇవి అర్థమైనాయా? సో ఒకటేమో ఈఎక్సిసి వాడతాము అండ్ ఒకటేమో పోర్ట్, ఒకటేమో పాత్. 3 టైప్స్ ఉంటాయి. సో పోర్ట్ అండ్ పాత్ అండ్ ఈఎక్సిసి. ఈఎక్సిసి చూపెట్టాను అండ్ టీసీపీ కూడా చూపెట్టాను అండ్ పాత్ ఒకటి చెప్పలేదు. సో and the initial delay seconds, so wait for 5 minutes to start for our probe. Every 5 minutes we need to check. Okay, so if failure threshold ఏంటంటే సో 13 5 minutes 5 seconds అండి. 5 seconds అండి, పీరియడ్ ఆఫ్ 5 seconds ఇది. ఇవన్నీ సెకండ్స్ ఏవి? మీరు మినిట్స్ అన్నారు ఇప్పుడు ఓకే, అంటున్నాను. మినిట్స్. మీన్ సారీ, మిస్టేక్ అట్లా మాట్లాడాను. సో సెకండ్స్, ఇవన్నీ సెకండ్స్. ఓకే, ఈ త్రీ ఫెయిల్యూర్ థ్రెషోల్డ్ త్రీ టైమ్స్ చెక్ చేస్తుంది. సక్సెస్ అయితే 1 టైం చెక్ చేస్తుంది. ఓకేనా? సో ఇట్ ఈస్, చూడండి ఇక్కడ
So Nginx web server readiness probe periodically send the get the request endpoint to port exit the response status 200 to 400 range. Probe will wait for 5 seconds before starting. Okay. Run every 5 seconds. Every 5 second run that. So timeout 1 second. If you probe it fail, the timeout now and container consider not ready. Actually, they are. సో ఇక్కడ 10 సెకండ్స్ ఉన్నాయి. సో ఈ సెలెక్ట్ వన్ ఫ్రమ్ execute the command, select the value 1, the probe wait for 10 seconds before starting and run every 10 seconds and as timeout value is 5 seconds and the probe return non-zero exit status time for row content considered not ready. Okay, సో ఇవి ఎక్కువ లార్జ్ అప్లికేషన్స్కి మొన్న నేను మైస్కెల్ చూపెట్టాను దానిలో ప్రూఫ్స్ వాడారు ఎందుకంటే దాంట్లో డిపెండెన్సీస్ ఉంటాయి సో మనం డిపెండెన్సీస్ ఉండి సో వెయిట్ ఫర్ స్టార్ట్ ద కంటైనర్స్ అన్నమాట ప్రాపర్గా రన్ అవ్వడానికి ఇవి ఉపయోగపడతాయి హెల్త్ చెక్ని కంటిన్యూస్ చెక్ చేయడానికి ఏమైనా హెల్త్ అంతే లోపల ఏమైనా ఇష్యూస్ వచ్చినా కానీ కంటైనర్ రీస్టార్ట్ అవ్వడానికి ఇవి ఉపయోగపడతాయండి ఓకేనా అది డిపెండెన్స్ అపాన్ ద ప్రాజెక్ట్ లెవెల్ సో వారి ఓకేనా అండి అర్థమైందా సో ఈ ప్రోబ్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఓకే చూస్తాను. మీరు కూడా చెక్ చేయండి నేను చెప్పినవి కాకుండా ఒకసారి మీరు సో మనకి చెక్ చేసి చూడండి సో ఈ సాకెట్స్ ఎలా పనిచేస్తాయి హెల్త్ అండ్ నెక్స్ట్ రిమైనింగ్ కాన్సెప్ట్ ఏమైనా చాలా మిగిలే ఉన్నాయి సో రిసోర్స్ లిమిట్స్ అని ఉంటాయి అండ్ ఇనిట్ కంటైనర్స్ సైడ్ కార్ కంటైనర్స్ ఇనిట్ కంటైనర్ చెప్పాను సో సైడ్ కార్ కంటైనర్ అంటేనే ఇట్ ఈస్ లైక్ ఇనిట్ కంటైనర్ అండి సో నేను స్పెషల్గా మెన్షన్ చేశాను బట్ ఇనిట్ కంటైనర్ ఇస్ అండర్ ఆన్ సైడ్ కార్ అండ్ అండ్ దాంట్లో ఇంకా రిమైనింగ్ కంటైనర్స్ ఒకటి ఉంటుందండి సో అడాప్ట్ కంటైనర్ ఇనిట్ కంటైనర్ అని అంటారు అండ్ రిసోర్స్ కోటాస్ గురించి చెప్పాలి లిమిట్ ఆఫ్ రిసోర్స్ కోటా ఎంటీ డైరెక్టరీ గురించి చెప్పాలి సో ఐ విల్ డిస్కస్ టుమారో ఓకేనా సరే అండి 1 minute అయింది వీడియో అప్లోడ్ చేయనట్లున్నారు నిన్న చేశాను కదా వీడియోస్ నాకు రాలేదే చూసాను నేను. అవును